హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లావణ్య విద్య అన్నపూర్ణస్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొన్న యాక్చువల్లీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో. ఇట్లా చికెన్ పికెల్ ఒకటి ఆర్డర్ వచ్చింది, మార్కెట్కి వెళ్తున్నాం పక్కనే, షాపింగ్ వ్లాగ్ లాగా తీస్తాను అని చెప్పాను కదా. సో వెళ్ళాను, కాకపోతే విజయవాడ 1 టౌన్ ట్రాఫిక్ లోకల్ వాళ్ళకైతే ఒక అంచనా ఉంటుంది, పిచ్చగా వదిలేసి ఎల్లుండి ప్యాక్ చేయాలన్నమాట. అండ్ మనకి స్టిక్కర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు వరకు ఇట్లా ప్లైన్ ఉండింది, బ్యాక్ సైడ్ ఏం లేదు. సో మన లోగో ఒకటి ఆర్డర్ చేశాను, స్టిక్కర్కి ప్రింట్ చేయించడానికి వచ్చేస్తుంది. అవి కూడా ఈవినింగ్కి ప్రింట్ అయిపోయి పొద్దునకి వస్తాయి. అండ్ దీనికి కూడా నేను ఫస్ట్ బాక్స్ ప్యాకింగ్ చేద్దాం అనుకున్నాను. అంటే 1 kg కదా, తిరుపతికి ఆర్డర్ వెళ్ళాలి కదా, అంత దూరం లీక్ అవ్వకుండా ఉండాలి కదా అని చెప్పి నేను బాక్స్ ప్యాకింగ్ చేద్దామని ఈ బాక్స్ తెచ్చుకున్నా. మార్కెట్ మొత్తం తిరిగి కష్టపడి కొన్నాను గాయస్ ఈ బాక్స్ అయితే. అసలు రివ్యూస్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ని బట్టి కదా మనం ప్యాక్ చేయాల్సింది కానీ ఏదైనా. సో సరే ఓకే డన్ అని చెప్పి మళ్ళీ ఇట్లాంటి జిప్ లాక్ కవర్స్ ఉన్నాయి, అవి ఆర్డర్ చేశాను. అవి కూడా రేపు వస్తాయి, ఫాస్ట్ డెలివరీ పెట్టా, నైటే ఆర్డర్ పెట్టా అమెజాన్ నుంచి. అవి రేపు వస్తాయి అనమాట. రేపు వచ్చిన తర్వాత వాటిలోకి ప్యాక్ చేసేసి, రేపటికి ఎలాగో 2వ రోజు ఊరిపోతుంది కాబట్టి పచ్చడి కూడా కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ప్యాక్ చేసేసి కొరియర్ చేసేసేయడమే. సో వెళ్ళిన తర్వాత నేను ఒక రిక్వెస్ట్ చేయమని చేశాను, రివ్యూ వీడియో చేయమని రిక్వెస్ట్ చేశాను. సో తనైతే వీడియోలో వినే వల్ల కాదు, మెసేజ్ మాత్రం చేస్తాను అని ఉంది. చూద్దాం ఎలా వస్తుందో. మా డాడ్ వరకు అయితే బాగుంది అన్నారు, చాలా బాగుంది కుదిరింది అన్నారు. అండ్ అక్కకి తీసుకెళ్తున్నా ఇప్పుడు ఈ కొంచెం అక్కకి, అది కూడా చెప్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. సో రివ్యూస్ని బట్టే నేను కొంచెం చేంజ్ చేసుకుంటూ వస్తున్నా. రివ్యూస్ అనేవి నేను డెఫినెట్లీ ఒక సజెషన్స్ లాగే టేక్ చేస్తాను అనమాట. మీరు నన్ను ఏదో కమెంట్ చేసినట్టు, ఈవెన్ నాకు మాట్లాడేటప్పుడు కూడా తడబడుతున్నా. అంటే మొన్నటి మీద ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకైతే. మొన్న బాగా నర్వస్ అయిపోయాను, ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాను కదా, బాగా నర్వస్ అయిపోయాను. అత్తి కూడా వచ్చేసింది మధ్యలో నాకు కొన్ని వర్డ్స్. సో ఇప్పుడు ఈ రోజుకి కొంచెం బెటరే కదా, మొన్నటి మీద కొంచెం ఫ్రీ అయిపోయా కదా. ఇంకా రోజులు పోతే ఇంకా అలవాటు అవుతుంది, ఇంకా మంచిగా మాట్లాడతాను. కెమెరా యాంగిల్స్ అవి, కెమెరా ఎక్కడ పెట్టాలి ఏంటి, లైటింగ్ ఏంటి అనేది కూడా నాకు అర్థమైంది. సో ప్రస్తుతానికి నాకు మైక్స్ అవి కూడా ఏం లేదు. ఇది కూడా వచ్చేసి మొబైల్లో షూట్ చేస్తున్నాను, మొబైల్ వీడియో. అండ్ ఈ బ్లూటూత్ తోటి మాట్లాడుతున్నాను అనమాట. వాయిస్ మీకు ఏమన్నా ఫ్యాన్ సౌండ్ అది వస్తే డిస్టర్బ్ అవుతుంది, డోర్స్ చేసుకొని మాట్లాడుతున్నా, బయట సౌండ్స్ రాకూడదని. సో అప్గ్రేడ్ అవుతాం, డెఫినెట్లీ వీళ్ళు అప్గ్రేడ్. మంచిగా రీచ్ వచ్చి మంచిగా నన్ను మీరు అందరూ మంచిగా ఆదరిస్తే డెఫినెట్లీ అప్గ్రేడ్ అవుతాను. సో మొన్న కూడా చెప్పడం మర్చిపోయా, అన్నీ ఇవాళ క్లియర్గా చెప్పేద్దామని చెప్పి కంగారు పడుతుంది. మైండ్లో ప్రిపేర్ అయ్యొచ్చాను అనమాట. డోంట్ హ్యావ్ ఎనీ పేపర్స్, ప్రిపేర్ అయ్యొచ్చా, మైండ్ ప్రిపేర్ అయ్యొచ్చాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవి ప్యాక్ చేసేటప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో తీస్తాను, ఎట్లా ప్యాక్ చేశాను, ఎట్లా కొరియర్ ఎట్లా ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి. సో నాకు మర్చిపోయాను మళ్ళీ మొన్న ఈ ఛార్జెస్ వరకు అయితే కనుక, అంటే నాకు ఆయిల్, ఈ డబ్బా, మసాలా దినుసులు, చికెన్, వీటన్నిటి వరకు అయితే కనుక అప్రాక్స్ అదే ఛార్జెస్, నేను మార్కెట్కి వెళ్ళడానికి ఛార్జెస్ వీటన్నిటితో కలిపి అప్రాక్స్ 870 రూపీస్ అనుకుంటా అయ్యింది. ఐ థింక్ 870 రూపీస్. సో మళ్ళీ కవర్స్ ఆర్డర్ పెట్టాను అన్నాను కదా, అవి వచ్చేసి ఒక 270 280 పడింది. ఫాస్ట్ డెలివరీ పెట్టాను, అదొక ఎక్స్ట్రా 50 రూపీస్ పడింది. సో టోటల్ 320 అట్లా పడింది. అండ్ కొరియర్కి ఎంత పడిద్దో చూడాలి. సో ఎక్కువ రేట్ అని అయితే అనుకోవద్దు మీరు ఎవరు కూడా. 1200 చెప్పాను నేను, విత్ డెలివరీ ఛార్జెస్ అనమాట. బట్ నాకెందుకో అది అంటే ఇప్పుడు పెట్టుకున్న ఖర్చులకి కొంచెం వర్తి కాదు, తక్కువేమో అనిపించింది. చూద్దాం తర్వాత సంగతి. ఒకవేళ ఆర్డర్స్ వస్తే అవి లోకలా కాదా, డిస్టెన్స్ని బట్టి చూసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ కనుక్కొని. ఇప్పుడు నేను చేసిన ఒక పని ఏంటంటే తొందరపాటు పని. ఇది కూడా నాకు ఒక లెసన్ లాగానే, దీని ద్వారా కూడా నేను నేర్చుకోవడమే లెసన్ లాగానే. నేను చేసిన తొందరపాటు పని ఏంటంటే వాళ్ళకి ప్యాకింగ్ ఎలా కావాలో అడుగుకోవడం. ప్రీవియస్లీ వచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకొని నేను స్పైసెస్ రిక్వైర్మెంట్, ఆయిల్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది, ఫ్లేవర్స్ గురించి అయితే నేను కనుక్కున్నా.
మీకు ఏ ఆయిల్తో కావాలి, కారం ఎంత ఎక్కువ ఉండాలా, మీడియం ఉండాలా, లో ఉండాలా అని చెప్పి అవన్నీ అయితే కనుక్కున్నాను. యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ పికిల్ అయితే ఫినిష్ అయిపోయింది. కానీ ప్యాకింగ్ గురించి మాత్రం నేను వాళ్ళని అడగలేదు, మీకు ఎలా కావాలి ఏంటి అని చెప్పి నేను అడగలేదు. నేను డిసైడ్ అయిపోయాను అనమాట. మనకి కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ కదా, ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి బ్లా 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 బ్లా. సో నేనే ఫిక్స్ అయిపోయి వీటికి కొంచెం తగేసుకున్నాను. ఇది నా మిస్టేకే, సో నాకే పడుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలి ఏంటి అనేది కనుక్కొని. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా నాకు పికిల్ ఆర్డర్ ఎప్పుడు రాలేదు కాబట్టి నేను ఆ పికిల్ ప్యాకింగ్ కవర్స్ నా దగ్గర క్యారీ చేయలేదు. ఇదే ఫస్ట్ ఆర్డర్ నాకు పికిల్ ఆర్డర్. అన్నీ మనం సారీ మన సెక్షన్స్ ఓన్లీ పొళ్ళు, స్వీట్స్, హాట్ స్నాక్స్ ఐటమ్స్ వీటి వరకే పెట్టుకున్నాం కాబట్టి వీటి వరకే ఉన్నదన్నమాట ఇప్పుడు దాకా. అండ్ ఆల్సో నేను మొన్న చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ అథెంటిక్ స్వీట్స్ ఓల్డ్ స్వీట్స్ కాకుండా, అంటే లైక్ మొన్న మీకు చెప్పాను కదా సున్నుండలు కానీ, బెల్లం గవ్వలు కానీ, ఇట్లాంటివని, రవ్వ లడ్డులని. సో అవే కాకుండా ఒక రోజుకి, ఈ రోజుకి నాకు ఇది కావాలి అంటే లైక్ బర్త్డేస్కి కానీ, అకేషన్స్కి కానీ, దేనికైనా కానీ ఖీర్, గులాబ్ జామున్ ఇట్లాంటివి, స్పైసెస్, చక్కెర పొంగలి. ఇప్పుడు ఎలాగో శుక్రవారాలు వస్తున్నాయి కదా, శ్రావణ మాసం శుక్రవారాలు. సో అందరికీ ఇంట్లోనే చేసుకోవాలి, ప్రసాదాలన్నీ ఇంట్లోనే చేసుకోవాలి, అన్నీ అప్పుడే చేసుకుంటే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సో దట్ పాల తాలికలు కానీ, గారెలు కానీ, ఈ చక్కెర పొంగల్ కానీ, మామూలు పొంగల్ కానీ, పాలతో చేస్తాం కదా, పాలు బెల్లంతో, అది పొంగల్ కానీ, పాయసం కానీ, దద్దోజనం కానీ, నైవేద్యాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నైవేద్యాలు డెఫినెట్లీ. సో మాకైతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా మడిగట్టుకొని చేయడం అలవాటు. అమ్మమ్మ వాళ్ళు డెఫినెట్లీ ప్రసాదాలు చేయాలి అంటే మడిగట్టేసుకొని తలుపులేసేసుకొని కూర్చొని నిష్ఠగా చేస్తారు నీట్గా. సో డెఫినెట్లీ నేను అదే ఫాలో అవుతాను. సో మ్యాక్సిమం అదే ఫాలో అవుతాను. ఇన్ కేస్ ఫాలో అవ్వకపోయినా నార్మల్ నీట్గా తలస్నానం చేసుకొని మంచిగా పొయ్యి మొత్తం కడిగేసుకొని నీట్గానే చేస్తాను. మీకు అది కూడా వీడియో క్లిప్పింగ్స్ డెఫినెట్లీ పెడతాను. సో నేనేంటి అంటే నేను ఉండేది ఏదైనా సరే ఎంత నీట్గా ఉంటుంది, ఎంత హైజీనిక్గా ఉంటుంది అనేది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు ప్రతిదీ నా దగ్గర విజువల్ ప్రూఫ్ ఉంటుంది. ప్రతిదీ నేను మీకు చూపిస్తాను, ఇట్లా చేశాను అని చెప్పి. నిన్న ఈ పికిల్కి అంటే ఇట్లా పవర్ కట్ అవ్వడం వల్ల, ఇన్ కేస్ పవర్ కట్ అయినా కానీ దీన్ని నేను తీయకుండా ఉండలేదు, క్లిప్పింగ్స్ తీసాను. చిన్న చిన్న క్లిప్పింగ్స్లో మీకు ఒక అంచనా వస్తుంది, పొయ్యి కానీ ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది ఒక అంచనా వస్తుంది. సో అలాగే సో నేను కిచెన్లో కూడా లైటింగ్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. లైటింగ్ రావట్లేదు వీడియోకి. ఇక్కడ వస్తున్నట్టు, ఇది బెడ్రూమ్లో అనమాట, ముందు గదిలో, ఈ గదిలో వస్తున్నట్టు లైటింగ్ నాకు కిచెన్లో రావట్లేదు, కొంచెం చీకటిగా ఉంటుంది వీడియోకి. బట్ ఓకే, ఇట్స్ ఓకే. కొంచెం కొద్ది రోజులు ఆగిన తర్వాత పెంచుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నేను మీ లావణ్య, సైనింగ్ ఆఫ్. బై బాయ్.